మీ అమ్మ తెచ్చిన స్వీట్ చూపిద్దాం. ఇగో మా చెల్లె తెచ్చిన స్వీట్ చూడది. ఇది అసలైన రాఖీలు. ఇవి బాగుంటాయి. ఈ రాఖీలు అంటే ఇష్టం. సో మా తెలంగాణలో రాఖీ పండుగ మీకు చూపిస్తున్నాం ఈరోజు. ఈ రాఖీ వచ్చేసి పొద్దునే మా మేడం కంపెనీలో కట్టింది. ఇగో ఈ రాఖీ మా తెలంగాణలో కొంచెం రాఖీ పండుగ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే మగవాళ్ళకి కడతారు, అట్లాగే లేడీస్కి కూడా కడతారు రాఖీలు. చెప్పేమ్మా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. సో ఈరోజు రాఖీ పండుగ కదా, రాఖీ పండుగ రోజు ఒక వ్లాగ్ అయితే చేస్తున్నాము. అంటే మేము ఎవరెవరికి రాఖీలు కడతాము, మాకు ఎవరెవరు రాఖీలు కడుతున్నారు అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. సో మొత్తం వీడియో అయితే చూసేయండి. వీడియో చూడబోయే ముందు అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వచ్చి మాకు రాఖీలు కట్టిన వాళ్ళు ఎవరెవరు అదంతా నేను వీడియో మొత్తం చేసినాను. సో మన వ్లాగ్లో మన సబ్స్క్రైబర్స్ కోసం మొత్తం చూపిద్దామని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాము. సో చూసిరు కదా నా చేతికి రాఖీలు. సో నాకైతే చాలా హ్యాపీ. మా చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ అందరు వచ్చి రాఖీలు కడతా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. సో రాఖీ పండుగ అంటేనే ఇదే కదా, అన్న చెల్లెల అనుబంధం. సో అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే మొత్తం మీకోసం చూపిస్తున్నాను. అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణలో రాఖీల పండుగ సూపర్ జరుగుతుంది. ఎక్కడ చూసినా రాఖీలు అమ్ముతూ ఉంటారు. రాఖీలు అమ్మే వాళ్ళకి బిజీ ఉంటారు, అట్లాగే పూల షాపులలో బిజీ ఉంటారు, స్వీట్ హౌస్లలో బిజీ ఉంటారు, కట్టుకునే వాళ్ళు కూడా బిజీగా ఉంటారు. ఇక ఫస్ట్ రాఖీ పడింది, ఇంకా మా వాళ్ళు వస్తారంట, వెయిట్ చేస్తున్నాము. అరే ఎవరెవరు కట్టుకున్నారు రాఖీలు చెప్పుర్రి. చింటూ కట్టుకున్నాడు. కన్నీ నువ్వు. అరే మీ అక్క ఉన్నారు కదా ఇద్దరు. మీ మమ్మ వచ్చిన తర్వాత కట్టుకోవడం ఏంది? పిల్లలు ఇంకా రాఖీ కట్టలేదు. ఆ లక్కీ ఇన్న ఉంటుంది, ఇంకా రాఖీ కట్టలేదు. సో మా తెలంగాణలో రాఖీ పండుగ మీకు చూపిస్తున్నాం ఈరోజు. సో ఇప్పుడైతే రాఖీ పండుగ స్టార్ట్ అయిపోయింది. 1 గంట నుంచి కట్టుకోవాలంట. సో నేను ఇప్పుడైతే డ్యూటీకి వెళ్ళిపోయి వచ్చిన. ఈ రాఖీ వచ్చేసి పొద్దునే మా మేడం కంపెనీలో కట్టింది. ఇక ఈ రాఖీ తర్వాత ఇక మా అక్క కడుతుంది అనమాట. మా సొంత అక్క ఏమే ఫస్ట్ రాఖీ కడుతుంది ఇంట్లో. సో 1 గంట తర్వాత కడుతుంది. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది కరెక్ట్గా. 4 గంటలకి రాఖీలు కట్టుకుంటున్నాము. సో మేము కూడా వెళ్ళాలి బయటికి వెళ్ళి, ఇంకా వీళ్ళ అన్నలకు కూడా కట్టి రావాలన్నమాట. సో ఇప్పుడైతే 4 గంటలకు స్టార్ట్ చేసినాం రాఖీ కట్టుకోవడము. మా తెలంగాణలో కొంచెం రాఖీ పండుగ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే మగవాళ్ళకి కడతారు, అట్లాగే లేడీస్కి కూడా కడతారు రాఖీలు. వీడికి వచ్చి కట్టించుకున్నాం ఆయన. సో రాఖీ ఇది అసలైన రాఖీలు. ఇవి బాగుంటాయి. ఈ రాఖీలు అంటే ఇష్టం. ఇట్లా ఉండాలి, చెంకీలు ఉండాలి రాఖీలు అంటే. ఒక చేతికి అందం ఉంటుంది రాఖీ కడితే. ఈ రాఖీలు పొట్టెమ్మలు నువ్వు కట్టుకుంటున్నావా? ఆ సౌండ్ తక్కువ చదివి. ఫ్రెండ్స్, మీరు అందరు రాఖీ కట్టుకుర్రా? రాఖీ కట్టుకుంటే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, అలాగే మీ ఊర్లో రాఖీ పండుగ ఎట్లా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? ముందుగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. ఓకే, రాఖీ పండుగ సందర్భంగా. ఈరోజు డ్యూటీ ఉండే నాకు. డ్యూటీకి వెళ్ళేసి ఇప్పుడే వచ్చిన, లేట్ అయిపోయింది. నా కోసం వెయిట్ చేస్తారే. అయితే ఇంకో మా చెల్లె వాళ్ళు కూడా వస్తారట. సో వాళ్ళ కోసం వెయిట్ చేసి జస్ట్ ఇంకా మళ్ళీ వాళ్ళతో కూడా రాఖీ కట్టించుకొని మేము గిట్ట కట్టడానికి వెళ్ళాలి.
అమ్మ చూపెట్టరా నీ రాఖీ చూపెట్టు. ఎస్, మా అమ్మగారు కూడా కట్టుకుంది చిన్న రాఖీ. లడ్డు లడ్డు కొంచెం తిను. అమ్మగా చెప్పు. దీక్షమ్మ అడు ఇక 1 గంటకు వస్తాను 1 గంటకు వస్తాను రాఖీ పట్టుకొని. ఇక ఇప్పుడు వస్తారు చూసినా. ఇప్పుడు వస్తే మేము ఎక్కడ వెళ్ళొద్దా? దరి మళ్ళీ వానమాలు స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ ఇక మా చెల్లె వాళ్ళు వచ్చారు. 2వ రాఖీ నెక్స్ట్ మా చెల్లె వాళ్ళు కడుతురు. తడిచిపోయి వచ్చిరట. 1 గంట ముందే వచ్చారు కానీ వేరే ఊరు కాడ మా తమ్ముళ్ళు గట్టె చూద్దామని పోయారు. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చేటప్పుడు మొత్తం తడిచిపోయి వచ్చారు. ఇగో ఈమె తడిచిపోయింది. మా బావ తడిచిపోయాడు, బయటనే కూర్చోండు, లోపలికి రాడంట. మొత్తం బట్టలన్నీ తడిచిపోయినాయని. బొట్టు పెట్టుకో. మమత వాళ్ళు కనబడరా? ఆమె గైలపూర్కి వచ్చిందట. ఇందాక ఫోన్ చేసింది ఆమె. పిల్లలు మంచిగా రారా? మరి వాళ్ళు రాలేరా? ఎక్కడ వాళ్ళు కడతారు కదా ఎవరెవరికో. కట్టరా? పట్టుకో. వినిగాడు కూడా వచ్చారట ఇంటికి. మొన్న వాళ్ళ బామ్మడికి పెళ్ళి ఉండే, వాళ్ళని దినాలుండే కాడ. మాకు అటు వస్తాను కాలే ఇటు వస్తాను కాలే. ఇప్పుడు సాగప్పుడేమో ఆడిపోయినాం మా ఊర్లో సృష్టి. రాఖీ కడుతుండే మా బావ బయట కూర్చుండవు. బట్టలు పచ్చుకునే అంటే వస్తారు లోపలికి. అమ్మ ఇంకా చిన్న ముఖ్యమా ఎందుకలే ఏటమ్మ కొంచెం ఎట్లా ఇక్కడ రాను ఎందుకు
రోజు నీ వీడియో తీసుకుంటే ఫోన్ నవ్వుడే ఇంకా ఇక మా జ్యోతి వాళ్ళు కూడా వచ్చేసారు. రాహుల్ తడిచిపోయి వచ్చారు పాపం. ఇద్దరు వచ్చారా? నిజంగా మా జ్యోతి కూడా చాలా రోజుల తర్వాత వచ్చింది కదా. ఇంతకుముందు ఏమో వాళ్ళ అమ్మ కడుతుండే, ఇప్పుడు వాళ్ళ అమ్మ లేదు కదా, వాళ్ళ అమ్మ బాధ్యత ఆమె తీసుకుంది. ఇంటికి పెద్ద ఆడబిడ్డ. వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు మా నాయన కడతానికి వస్తుండే, అట్లనే మా గిட்ட కడుతుండే అనమాట. మా మేనత్త పెద్ద కూతురు ఈమె. సో ఆమె ఉన్నప్పుడు, మా అత్తమ్మ ఉన్నప్పుడు ఆమె వచ్చి కడుతుండే, ఇప్పుడేమో ఈమె కడుతుంది. దివ్య గిట రాలేదా? బోరంపేటలో ఉందా? ఎక్కడ షాపు? నేను ఇందాక కుక్కడపల్లికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. నేను కూడా ఫుల్ తడిచిపోయి నేను. ఇక వీళ్ళు వచ్చిన ఫోన్ చేసిర్రు. అప్పుడు ఇక్కడ వర్షం లేదు. కుక్కడపల్లి ఉన్నప్పుడు ఫుల్ వర్షం కొడుతుంది. వీళ్ళు వచ్చినామని ఫోన్ చేస్తే ఒక గంట సేపు ఆగురన్న. గంట సేపు అని వాడు షాపూర్లో ఫుల్ వర్షం కొట్టింది. తడిచిపోయి వచ్చేసిన. అక్కడ చూపెట్టి ఒకసారి, అక్కడ చూపెట్టి. మా మమతక్క కూడా వచ్చింది. ఇక్కడ బాగా వచ్చింది. ఇప్పుడు అక్కడ బాగా వచ్చింది. దాబా ఇటుకు మంచం మీద కూర్చో. మీరు గాలిపూర్ కూడా ఉన్నారట కదా. ఇక్కడ వానలే. ఇందాక నేను కుక్కటపల్లికి నేను కుక్కటపల్లి ఇప్పుడే వచ్చిన. చంద్రబాబు గారు ఇందాకనే పోయిండు. ఇందాకంటే అది గంట అవుతుంది. నేను కరెక్ట్గా అన్నారం గేట్ దగ్గరికి వచ్చిన, ఆయన పోతుండు బయటికి వెళ్ళాడు. ఇద్దరం మీద వచ్చినా ఆయన అటు వెళ్ళిపోయి ఇంటి వచ్చినాయి. వీళ్ళు వచ్చిన ఫోన్ చేసిండే. పద్మక గట్ట గట్టి వెళ్ళిపోయింది ఇప్పుడే. కడతది టైంకి ఉండదు. మరి 1 గంట తర్వాత కట్టాలి. మంచిగా లేదంటాయి. 1 గంట తర్వాత కట్టాలి. ఇక కట్టుకుంటే అవసరాలకి అంతే. జ్యోతి నిజమే కదా, 1 గంట తర్వాత కట్టాలన్నగా. చూడు తెలుగులో ఎట్లా అంటారు చూడు. కావాలని చెప్పిండు అని అనుకుంటారు వీళ్ళు. ఇక్కడ ఇక్కడ జ్యోతి నువ్వు అన్న కట్టినావా? అసలు నువ్వు వచ్చినావో తెలియదు నాకు. తెలియదు. ఇప్పుడు మేము ఇక్కడ జంగంపేట పోయేది ఉండే. జంగంపేట పోయి ఆడ కట్టేసి గాలిపూర్కి పోయి అట్లకెళ్ళి తెలుగు. ఇక మా చెల్లె ఈమె బోరంపేట తెలుసుగా, చాలా మన 2-3 వీడియోలలో ఉంటుంది ఆమె. శమంతనే ఉన్నాయి అలా వీడియోలన్నీ. అయిపోయిందా?
వదిన మీద ప్రేమతో 4 తెచ్చినట్టు పండు ఆడిన ఒకరు కట్టొచ్చుగానే సురన్ అంటున్నా. ఇక మీ పెళ్ళిలో అయితే సపరేట్ కట్ట సపరేట్ తెచ్చుకుంటారు కదా ఈ ఫ్రెండ్ కమ్మ డబల్ తెచ్చిన అంటుంది. ఏవో చెల్లెని చెల్లెలే కదా, ఇప్పుడు చెల్లెనప్పుడు ఖచ్చితంగా ఎవరి వాళ్ళు కట్టాలని ఆశ అంతే. ఉంటుంది. కొంచెం బెటర్, కొంచెం బెటర్. తిను తిను. డబ్బులు ఇస్తారు డబ్బులు ఇస్తారు. తెచ్చినందుకు తినడానికే కదా. నిజం. ఇక్కడ అంత అస్సాం. నువ్వు ఎన్ని లైకులు పెట్టినావు చూపెట్టి నీ ఫోన్లో. సరే సరే కానీ చీర మంచిగా వేసుకో అమ్మ. మాటలు లేకపోతే కావు అందులో. లైక్ చేసుకొని అందరు సబ్స్క్రైబ్ చేయరు మా ఛానల్ని. ఈరోజు రాఖీ పండుగ రోజు మా చెల్లెళ్ళు అందరూ వచ్చారు, మా బావాలు వచ్చారు, చెల్లెళ్ళు వచ్చారు. సో అందుకని అయితే హ్యాపీగా అయ్యి బాయ్ బాయ్. దేవి నువ్వు ఇక్కడ రా, లడ్డు ఒకసారి ఫోన్ పట్టుకొని నువ్వు రా దేవి. ఓకే, ఇది మా చిన్న ఫ్యామిలీ. సో మా ఫ్యామిలీ కోసం మా బావ వాళ్ళు మా చెల్లె వాళ్ళు వచ్చారనమాట రాఖీ పండుగ రోజు. సో అందరికీ ఒకసారి చూపిద్దామని వీడియో తీస్తున్నాము. ఓకే, అందరికీ రాఖీ పండుగ మీరు చెప్పురు, మళ్ళా చెప్పురు, అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అని చెప్పురు. చెప్పామా? ఫ్రెండ్స్ ఇగో మాకైతే ఇప్పుడు రాఖీలు కట్టే మా ఇంటి దగ్గర అయితే మా సిస్టర్ వాళ్ళు అందరూ వచ్చి రాఖీలు కట్టిపోయారు. సో మేము కూడా మా బామ్మర్దులకి రాఖీలు కట్టాలి కదా, సో అక్కడికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో టైం వచ్చేసి 5 o'clock అయింది. సో ఇప్పుడు వాతావరణం మీద చూడండి, వర్షం అయితే లైట్గా వర్షం పడుతుంది. ఈ వర్షంలో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము. గొడుగు తీసుకో ఒకటి. మరి ఏం గొడుగు తీసుకుంటావా? తీసుకో. వర్షం కొడుతుంది, ఇక వర్షంలో తప్పదు కదా, రాఖీ పండుగ రోజు రాఖీలు కట్టాలి కాబట్టి మేమైతే మా బామ్మడి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అక్కడ ఎవరెవరికి రాఖీలు కడతామనేది చూపిస్తాము. ఓకే చలో లెట్స్, నువ్వు చెప్పురా, లెట్స్ గో. పిల్లలు మమ్మీని తొందర రమ్మని చెప్పు, చెప్పు మమ్మీని తొందర రమ్మని. కూర్చోరంగా పోదాం ఇంకా. సో చాలా లేట్ అయిపోయింది, ఇంకెళ్ళిపోదాము. వర్షం పడుతుంది, వర్షం రాకముందుకి మేము తొందరగా వెళ్ళిపోవాలి. చలో ఎంత? 510. ఇక మా ఊర్లో వచ్చేసి మా అన్న కొడుకుకి అంటే మా దేవి కన్నా అవుతుంది దానికి రాఖీ పడుతుంది. రాఖీ పండుగ వచ్చింది, అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. మంచి కూర్చో, అదేం కూర్చోడు. ఇవాళ దాసన్న రాఖీ కడుతుంది, రాఖీ పండుగ రోజే కడుతుంది. రాఖీ పండుగ రోజు ఫస్ట్ రాఖీ కడుతుంది. ఫస్ట్ అది నువ్వు తురకదాన్ని. ఏ సపోర్ట్లు కొట్టురు. ఎవరి ఎంగేజ్మెంట్ వల్ల ముందు పోయినా, ఎంగేజ్మెంట్కి ముందు పోయినా. రాఖీ కట్టవా రాదా రాఖీ?
రాదా ఏ ఫ్రిడ్జ్లో పెట్టినా మనం తీసుకున్నవి అందరికీ ఫ్రిడ్జ్లో పెట్టేసి కడుతురా ఆయనకి చిన్నోడు కడతారా రైతు కడతారా కాదు మళ్ళీ 1 year కాదు 1 year మంచిగా కూర్చోండి మంచిగా కూర్చోట్లా కట్టేది కొట్టేది లైట్ వస్తుందా పొట్టిదేమో తింటలేదు తమ్ముడు జ్వరం అంతా గిట్ట పెట్టా కొంచెమే గంట కూడా దగ్గరగా తింటాడా పెద్దమమ్మీ పెట్టు తినవా అయిపోతుందా తినవా అమ్మ మంచిగా ఉందా పోయినావా పోయొచ్చి ఎవలామె అమ్మమ్మ అవుతుంది చిన్నమ్మమ్మ చిన్నమ్మమ్మ నన్ను ఎన్నిసార్లు లేవు నువ్వు చూసినావా ఎప్పుడు చూడలేవా చూసినప్పుడే గుర్తుకా అంతే చూడలేవా ఇంటికి ఎవరు నాకు మీద కూర్చో చూద్దాం దావత్కి రాలే అక్క దావత్కి రాలే నందిని దావత్ కట్టినా నంది ఎవరు ఏమో అలా అమ్మమ్మ అలా నాని నానమ్మ నేను అమ్మమ్మను చిన్నమ్మమ్మను ఏం తెచ్చినావు నువ్వు ఇవన్నీ ఏదో పిల్లల కోసం తెచ్చింది మరి బిడ్డల కొత్త అమ్మమ్మ దగ్గర చెప్పు పోతే దాచి పెడతాను ఎవరు రాలు
అమ్మమ్మ అంటది. అంటే ఇట్లనే కొత్త కనబడేసరికి ఇక ఆమె వస్తుంది వాళ్ళు. కొత్తగా బిడ్డ ఆ. ఈ ఊరు కొత్తగా అట్లా ఆమె కొత్తగా ఆకుండా కానీ ఈ ఊరు కొత్తగా సరే కట్ కట్ కానీ లేట్ అవుతుంది మళ్ళీ ఇక పోదాం. తెచ్చింది ఏయ్ బిక్కి ఎవరిది నాకా అమలు నాకు ఇస్తావు బిక్కి ఏయ్ ఇయ్యా రెండు ముసలు కొత్తగా ఉన్నాయి. మీరు పెట్టుకోరి అమ్మకి జ్యోతి మనం పెట్టుకో దేనికి నేను ఎప్పుడైనా 2 గంటలు వస్తున్నాయినా ఇక చిట్టి 5 గంటలకు వస్తానది మొన్న పోలే నాకే మేము పోలే అది మొన్న అన్న చెప్పింది కానీ నేను అంత అనుకోలేదు. పట్టుకుంటే అబద్ధం అన్నదా ఎందుకు ఇస్తున్నావు ఇప్పుడు తీసుకుంటా పడుతుంది. ఆయన దావత రోజు పాపం ఒళ్ళు కరెక్ట్ చూడలే నేను ఎప్పుడు పోయారో ఏమో మీరు పెళ్ళి అయిందా మంచి ఆయనతో ఉన్నది అత్తమ్మ ఉంది 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 పోతాను ఇక ఫ్యాన్ బంద్ చేయరా కట్టొద్దనే కట్టలే పండుగ లేదు కదా మాకు 2 రోజులు ఆగి తర్వాత నేను రాత్రి వెళ్ళి కూర్చో కట్టు. నిన్న వచ్చిన మందరం ఇక మా దేవిగాడు వాళ్ళ అన్నకు కడుతుంది ఇప్పుడు. అన్ననా తమ్ముడు అయితే వీడు గాగిలపూర్లో వాళ్ళ తమ్ముడు కడుతుంది. అరే రాఖీ ఇక్కడ చూడరా అలా అక్క కడుతుంది మురుస్తున్నాడు పోయిసారి జంగపేట పోయేది ఈసారి ఎక్కడ పోయి జంగపేటలో కట్టొద్దాం కట్టలేదు వాళ్ళకి వారంగా తిరగలేదు కదా. అదే అమ్మగా నువ్వు కడతావా? నువ్వు పెద్ద అయినా కడతావా? చేయి పెట్టుకోవాలి నువ్వు కూడా పట్టుకోపో చేయి పట్టుకోపో చేయి పట్టుకోపో ఇలా పట్టి పిల్లకి చేయి పట్టి ఆమె కూడా సరదా తిరుగుతుంది నేను కూడా కట్టిన అది 2 చేతులు పెట్టబ్బా పొట్టిది కూడా కడుతుందో మీరు కట్టొచ్చిన పొట్టి పొయ్యవలం కడుతుంది జుట్టు ఆ జుట్టు ఎట్లుందో. ఇప్పుడు గావిలాపూర్ వచ్చిన గావిలాపూర్లో మా చిన్నమ్మ ఇంటికి వచ్చినాము. బాగా ఇచ్చిన తెయ్యవు వీడికి వెళ్ళి ఇక అయిపోయి మీ తమ్ముడి పెళ్లి మంచిగా అయిందా? అదే చేసి మొత్తానికి పెళ్లి చదువు శరణ పడికిన అట్లా చేసి మార్కెట్ అవుతుందా అక్క? ఓ మస్తు తీసుకుని బట్టలు వచ్చా నువ్వు చెప్పు పెట్టింది కదా బాలవనత మళ్ళీ అలా తీసుకుంటా గుట్టేసి ఏం లేవు కదా డైరెక్ట్ తీసుకుని జాకెట్ తీసుకో స్వీట్ పెట్ట అట్లనే ఇక నాని కట్టే తడిచిపోతుంది. ఏమైందిరా పెళ్లి కాడికి వెళ్ళా ఏం తొందర ఇంకా మేము యాక్చువల్లీ ఎప్పుడో మేము ఇంకా దినాల కాడికి పోదాం అనుకున్నాము. వర్షం వచ్చేది ఫుల్ ఇంటికి వచ్చినా వాన కొట్టింది ఫుల్గా. నాకు అనిపించింది అదే ఫుల్ వాన కొట్టింది పెళ్లి వాన గట్టి కొట్టింది. ఇంటికి వచ్చారు కదా వాళ్ళ దగ్గరతో దూరంతో అన్ని మలుపులే ఉన్నాయి మళ్ళీ మొత్తం ఇక్కడ చూడు ఒకసారి పొట్టే ఇక్కడ చూడు లేవా
వాన వస్తుంది మేము వెళ్ళే ముందే వాన వస్తుంది. పొద్దున తీసుకోదా మరి రాకి? నువ్వు డ్యూటీ పోయినా మరి అలా దేవి ఏం లైఫ్ కదా ఇంకా 5 ఏళ్ళ లైఫ్ తిరిగి కావాలి దేవి మేము జాబ్ వచ్చినాక ఇప్పుడు పోయినట్టు కదా. ఎందుకే నాకు చాలు పిన్ని పెట్టేసి బాబాయ్ పెట్టి అదే దేవమ్మా కాలు నొప్పిగా కాళ్ళు పోతున్నా ఏం చేస్తున్నారా వంగినా చాలు 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 ఇక అరే నడుములు పోతాయి మళ్ళీ ఊక ఇక ముఖం కట్టు పెడితే ఏమరా మళ్ళీ ఇవి గాలిలోపూర్లో ఫ్యామిలీ. గాలిలోపూర్లో మా తమ్ముని కొడుకు మా దేవి కట్టింది రాఖీ. సో ఇక్కడ ఈ ఫ్యామిలీ అనమాట. ఇంకోటి మా చిన్నోడు లేడు, వాడు పండుకున్నాడంట. ఇలా మార్కెట్ మరి బయటకు పోయిండేమో. సో ఉన్నాం మేమే ఇంకా. చెప్పురంట అయిపోయినాయా? ఇక్కడైతే అయిపోతుందా పద్మక? అక్కడ అంతా అయిపోయిందా? ఇవాళ లేరట తెచ్చుకోరట. వెళ్ళిపోయినా ఓకే ఉండు పద్మకి ఇట్లా 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 నువ్వు చెప్పకుండా ఉరికినా ఉరుకుతావు. ఇక్కడ ఇక్కడ కూర్చో, నువ్వు ఇట్లా కూర్చో. అరే కూర్చోమంటే నువ్వు రా ఇట్రా. నిన్న వచ్చేందుకు పోయిపోతున్నా ఆదివారం నీ బిడ్డ నిన్న వచ్చి పోయిందంటే 2 రోజులు ఆయన వచ్చి ఉంటారట. తొందరగా లేచిపోతుండొచ్చు. బొట్టు పెట్టినావరా? పెట్టు పెట్టు. ఏ కరెంట్ పోయింది కదా, ఫ్యాన్ లేదు కదా, ఉండే ఇంత కరెంట్ వెళ్ళి సాటి మస్తు దొరకలేదు. అయ్యో అన్ని లెక్క లొకేషన్ ఇగో ఈడ విన్ విన్ కరెక్ట్ వాళ్ళ గడుతుంది, కరెంట్ పోయింది. అయ్యా కరెంట్ పోయిందమ్మా, వచ్చేటక్కలే కరెంట్ పోయింది. కరెంట్ చాలా సార్లు ఎప్పుడు పోలేదు ఇవన్నీ పోతనే వస్తుంది. టీవీ తర్వాత అమ్మా, ఇప్పుడు ఇక్కడ టీవీ ఇప్పుడు పెట్టదు. ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి.
పట్టాలు అది టీవీ వచ్చేసారు. గంటలు వాడరు కదా తర్వాత. ఎర్రే. రెడీ. నువ్వు వెళ్ళిపోతున్నావు? అది రాదు. అలా రాదని లేదా? తెలుస్తూ ఛాన్సే తీసుకోను ఫ్రమ్ జ్యోతి ల్యాబ్స్ ఫ్రెండ్స్ గోవా వెళ్తున్నారు లైఫ్ ని ఎంజాయ్ చేయండి. ఒక్కసారి తను గోవాకి వెళ్ళిపోగానే మీరు ఇంటినే గోవాగా మార్చుకోవచ్చు. స్వీట్ మరియు సాల్టీ చక్కగా ఉంటే ఆ మాట వేరు. పార్లే ప్యాచాక్ introducing Birla Opus Paints. ఈ డాబర్ రెడ్ పేస్ట్ లో ఉంటాయి ప్రభావవంతమైన ఆయుర్వేదిక్ అంశాలు. ఇవి 7 పళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి ఉంటాయని క్లినికల్ ప్రూఫ్ ఉంది. ఎంతకన్నా ఏం ప్రూఫ్ కావాలి? డాబర్ రెడ్ పేస్ట్ కి మారండి. పోయే వరకు అది వంటలు పరుగెత్తుకురా. ఇలా వండాలి పండగ అందరూ కట్టేసి రైతు సుజోకలు కూడా మరుతుండొచ్చు లేపి అట్టొస్తాయి. ఏం చేస్తున్నారు? ఇప్పుడు 15% వెళ్ళండి. 15% ఎక్స్ట్రాగా కొత్త ఎపిసోడ్. ఇది పళ్ళ సమస్యలని మొదలవుతున్న రికార్డు ధారాకారం వస్తుంది. ఫోన్ చేస్తున్నారు. అన్న తినకురే అలా దీన్ని కాల్షియం బూస్ట్ బదులుగా పోషణానికి స్ట్రాంగ్ చేస్తుంది. అలా కట్టినవా స్ట్రాంగ్ టీ. మేడ మీద అద్దెకొచ్చింది. ఏమ్మా జలుబు చేసిందా? అశ్వగంధ జ్యూస్ గురించి నీకు ఫార్వర్డ్ చేశాను. పాపాయి జల్లి వేసినప్పుడు ఫార్వర్డ్ నైట్ డ్యూటీ ఉంది. మమ్మీ భయం అవుతుంది. మమ్మీ భయం అవుతుంది. నీ కట్టాలా కట్టాలా పెద్ద పెద్ద రాఖీ కట్టాలంట. అవునా? పెద్ద అవే తీసుకోవచ్చు ప్రచారానికి. అప్పుడు అవే ఫేమస్. అది ఫేమస్ అప్పుడు మళ్ళీ దాంతోనే అట్రాక్షన్. అవే మంచి రాగి ఇప్పటికీ ఈ రాగిలో వస్తాయి. ఈ పూసలు అవి ఇవే ఫేమస్. ఒక బుక్క తినేసి ఒక్క బుక్క
ఏ అక్కడ చూడు అక్కడ చూడు అదే డిసెంబర్ పడుతుంది మరి మళ్ళా తీసుకొని అందరికి అందరినీ తీసుకుంటారా? జనరేషన్ ఎవరాలు ఎవరాలు ఫ్లాష్ ఆగా ఇప్పుడు అది అప్రూవల్ అయిపోయింది మా యూట్యూబ్ నుంచి అంతకుముందు ఛానల్లో ఎక్కువ న్యూస్ వస్తుందో అని చెప్పేసి ఆపేసాం అది కొత్త ఛానల్ ఉంటుంది మన 6 నెలల కింద 6 నెలలకి అప్రూవల్ అయింది అదే 3 సంవత్సరాలు కానీ ఏం కాలేదు ఇప్పుడు కొత్త ఛానల్ 6 నెలలకి అప్రూవల్ అయిపోయింది ఇప్పుడు అన్ని దానిలో వస్తుంది ఇప్పుడు ఓకే వస్తుంది ఇప్పుడు ఎక్కువ స్వీట్ తినద్దు ఎంత కూడా వద్దు ఏ తినదు మరీ ఓవర్ చేస్తాను పెద్దన గట్ట ఓవర్ చేస్తాను అది అసలే వెళ్ళిపోతూ ఉంటుంది ఎక్కువ లీవులు చేయాలి వర్షం పడుతుంది ఒకటి నేను 2 గంటలకు వచ్చినట్టు అందుకే లేట్ అయిపోయింది ఇంటికాడ మనల్ని మా అక్క చెల్లెలు వాళ్ళు వచ్చి ఉన్నాయి అక్కడ పని చేసుకొని ఇక్కడ వచ్చేసినాం మళ్ళీ ఇంటికి పోవడం కుదరదు కదా మళ్ళీ మాకు ఈవినింగ్
కొంచెం కొంచెం తీసుకో. ఏం డైటింగ్ చెప్తారు అందరూ. అట్లా కాదురా. ఎట్లయినా కానీ అసలు అరే చిన్నపిల్లల కంటే అధ్వానం తయారయ్యారు పెద్దలు గిట్ట. ఒకసారి గింత స్వీట్ తింటే ఏమవుతుంది? పెట్టు పెట్టు ఆమె గిట్ట. ఈ మొత్తం అంతా ఒకటే గ్యాంగ్ గ్యాంగ్ అట్లా తయారయ్యారు. కాదన్నా ఇప్పుడు దగ్గు వస్తుంది ఇక మా చెల్లె నిన్న రాఖీ పండుగ అయితే ఇవాళ వచ్చింది. మళ్ళీ ఉండేది పక్క ఊర్లోనే. కట్టు. నిన్న వాళ్ళు వచ్చినప్పుడు వచ్చింటే మంచిగా ఉంటుండే. అందరూ ఒకటేసారి వచ్చారు. జ్యోతి కూడా వచ్చింది. నువ్వు అటు పోగానే జ్యోతి ఫోన్ చేసింది. ఒక దగ్గర టెంట్ వేయించేసి అందరిని అడిగి పిలిపిద్దాం. అన్నములను బావాలు గీవాలు అందరూ ఆడికి వస్తే ఇంత దావత్ చేసినట్టు ఉంటుంది. రాఖీల పండుగ కట్టుకున్నట్టు ఉంటుంది మంచిగా కదా అమ్మగా. బావాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు? ఇగో నాకు ఇష్టమైన రాఖీ ఇది. నాకు ఈ రాఖీలు అంటేనే ఇష్టం. అటు ఆ పూసలు ఎంత కట్టని రాఖీ కట్టుకున్నట్టు ఉండదు బావ. ఇది అసలైన రాఖీలు అంటే గివే. ఇక ఈ రాఖీలు కాదు కానీ అప్పట్లో ఒక 20 సంవత్సరాల కింద రాఖీలు చూసేది. అక్కడ మీ డాడీది బాగా నువ్వు అట్లాంటి రాఖీలు కట్టుకున్నావు ఎప్పుడైనా? ఇప్పుడు కట్టుకుంటున్నావు. ఇప్పుడు అన్ని పూసల రాఖీలు కడుతున్నారు. మంచిగా ఉంటుండే రాఖీలు. బాబీ మీరు కూడా ఇట్లాంటి రాఖీలు కట్టరు. మీ అన్న కట్టినప్పుడు ఇట్లాంటివి కట్టరు మళ్ళీ సంవత్సరం. సరేనా? ఇవే మంచిగా ఉంటుంది. చేతికి అందం ఇవే. ఇవి ఈ పూసలు 100 రూపాయలు 200 పెట్టి వచ్చినవి. ఎందుకు చెప్పు? ఒక అందం ఉండదు ఏముండదు. కాకపోతే కాస్ట్లీ. పైసలు ఎక్కువ కానీ ఏం పనితనం ఉండదు ఇంట్లో. ఇవే మంచి రాఖీలు. ఇక్కడి మరొక యూట్యూబ్ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు చీరలు మంచిగా కట్టుకొని ఇప్పుడు మాది యూట్యూబ్ అప్లోడ్ అయిపోయింది. ఇంకా ఇక ఖాళీ వీడియోలు పెట్టుకోవడమే. వాళ్ళని వీళ్ళని బతిలాడాల్సిన పని లేదు. కాకపోతే బతిలాడుకోవాలి కానీ లైక్లు కొట్టాలి. ఖాళీ వీడియో చూసినప్పుడు మీరు లైక్ కొట్టాలి. తీసుకుంది దేవమ్మ ఒకటి కొంచెం ఇక్కడ మీ అమ్మ తెచ్చిన స్వీట్ చూపిద్దాం. ఇగో మా చెల్లె తెచ్చిన స్వీట్ చూడరు. లడ్డు దొరకలేదు మా అయినా వీళ్ళు ఏం అడ్డం పెట్టకు. ఈడ దూది ఆ పేడలు గిట్ట ఉంటాయి. లడ్డూలు ఉంటాయి, అవి ఉంటాయి. కానీ బాగానే ఉంటుంది. బాగుంటుంది ఈడ మంచిగా ఉంది మైసూర్ పాకు. ఇంకా బాగుంది కొంచెం. ఏ బాబాయ్కి ఇప్పుడు మామకి ఇప్పుడు
తినే కొంచెం నోట్లో చేసారు మామకి. అక్కడిది బబ్బి అక్కడిది నోట్లేకి మామకు నోట్లేకి. ఓకే రాఖీ కట్టించుకోవడం అయిపోయింది. మా బావాలు కూడా అలా ఇక వర్షం పడ్డది, ఇక అందరికీ టైం కుదరాలి కదా. టైం కుదిరినా కానీ అందరూ ఒకటే రోజు కాబట్టి బిజీ ఉన్నారు. ఎవరు రాఖీలలో వాళ్ళు బిజీ ఉన్నారు. నాకు కూడా టైం లేకుండా ఇప్పుడు వచ్చిన, లేట్ అయిపోయింది. పనికి వెళ్ళినా ఇప్పుడే వచ్చిన. సో ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే ఇంకొకటి మా దేవి ఒకటి మా దాసగాని కట్టలేదు, అంటే మా అన్న కొడుకుకి, అంటే ఈమె కన్ను అవుతాడు కదా. సో ఈమె ఇప్పుడు పెండింగ్ ఒకటి ఉంది, వాడికి గిట్ట కట్టేస్తే ఫినిష్, ఇంకా రాఖీ పండుగ అయిపోయినట్టే. బబ్బీ కట్టి ఇప్పటిదాకా ఈమెనే కెమెరామెన్. అందరికి బట్టలు పెట్టినాము, వాళ్ళతో పాటు ఇక నీకు గిట అందరికి చీరలు తీసుకున్నాము. తిను నువ్వు తిను. ఇది 2024లో రాఖీ పండుగ. ఇక వీళ్ళు రాఖీ పండుగ అంటే ఇక ముందు రోజు రాలేదు కానీ ఈరోజు వచ్చిర్రు. ఇక అందరికీ ఈయన మా బావ, మా చిన్న మేనత్త కొడుకు, మా చెల్లె, మా పెద్దనాయన. సో వీళ్ళైతే ఈరోజు వచ్చి రాఖీ కట్టేసారు. ఓకేనా? వీడియోకి అయితే లైక్ కొట్టండి, లైక్ బాయ్. ఇవి ఎవరైనా రాఖీ పండుగకు వచ్చినప్పుడు వస్తారు, మన చెల్లెళ్ళు బావలు వస్తారని ఇంత కూరను నారను తీసుకొచ్చి పెడతాము. కరెక్ట్గా తీసుకొచ్చి పెడతాము. తినరు, ఆగం వస్తారు, వెళ్ళిపోతారు. ఇట్లా కొంచెం తిన్నా కానీ మనశ్శాంతి ఉంటుంది. వచ్చినందుకు వాళ్ళకు ఉంటుంది, తినబెట్టినందుకు మనకు ఉంటుంది. అందుకని ఎవరైనా ఎక్కడైనా పండుగలకి వెళ్ళినా ఏం చేసినా కానీ ఇంత తినమన్నప్పుడు తినేసిపోతుంది, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఓకేనా? సో చూసిరు కదా నా చేతికి రాఖీలు. సో నాకైతే చాలా హ్యాపీ. వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్లోకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.